హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో కిలోన్నర బంగారం అంట. ఒక తులమో 2 తులాలు కాదు, కిలోన్నర బంగారం. నానక్రమ్గూడలోని రవీందర్ నివాసం సహా ఇంకా 10 చోట్లలో ఏసీబీ సోదాలు చేసింది. సో కిలోన్నర బంగారం. ఇక్కడ చూసుకున్నట్టయితే గృహోపకరణాలు 17.24 లక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు 9.32 లక్షలు. ఇక కొడంగల్, కిష్నాపూర్, పనామాలో 5 ఓపెన్ ప్లాట్లు, దీని వాల్యూ వచ్చేసి 38.89 లక్షలు. ఇంకా నార్సింగి, నానక్రమ్గూడలో 4 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, వాల్యూ వచ్చేసి 2.07 లక్షలు అనమాట. 2.07 కోట్లు. శంకర్పల్లి మండలం మొకిల శ్రీవారి మీడోస్లో ఒక విల్లా, దాని వాల్యూ వచ్చేసి 1.34 లక్షలు. ఇక కొండాపూర్లో మజీద్ బండాల్లో G+4 బిల్డింగ్, దీని వాల్యూ వచ్చేసి 3 కోట్లు. ఇక 3.82 లక్షల నగదు దొరికింది. 45.05 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. 1.44 కిలోల బంగారం, 12.5 కిలోల వెండి ఆభరణాలు, 4 కార్లు దొరికినాయి. ఇక కొత్తూరులో 4 ఎకరాల వ్యవసాయ భూమి. ఎంత ఆస్తి అంటే ఎంత అక్రమంగా సంపాదించింది, ఏడికెళ్ళి వచ్చినాయి, ఇవ్వని సొమ్ము ఇదంతా ఎవరు అనుభవిస్తూ ఉన్నారు. 4 కార్లు అంట, 4 ఎకరాల వ్యవసాయ భూమి, కిలోన్నర బంగారము, 12.5 కిలోల వెండి, ఇంకేంది 3 లక్షల దగ్గర 4 లక్షల నగదు, 45 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, అంటే 40 లక్షల మొత్తం కలిపి 50 లక్షల క్యాష్ వేసుకోండి. కొండాపూర్లో బిల్డింగ్ 3 కోట్లు. మొత్తం కోట్లనే ఉన్నది ముచ్చట. ఒక సామాన్యుడికి సంపాదించాలంటే కనీసం ఆ మసీద్ బండలో ఆ బిల్డింగ్ కూడా కొనలేడు. జీవితకాలం కష్టపడ్డా కూడా ఆ బిల్డింగ్ కూడా కొనలేడు. బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన మరో అవినీతి తిమింగలం బయటపడింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఏసీబీ వాళ్ళకి చిక్కిండు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులతో ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు ప్రారంభించారు. ఇక నానక్రమ్గూడ నివాసంలోని దీంతో పాటు శంషాబాద్, మసీద్ బండా సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 3.82 లక్షల నగదు దొరికింది. కిలోన్నర బంగారం ఆభరణాలు, 12.5 కిలోలు అంటే 12.5 కిలోల వెండి, దాని తర్వాత మొత్తం ఇవంతా కలిపితే 9.24 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు. 9 అంటే ఇక 10 కోట్లు వేసుకోండి, 9.5 కోట్లు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇది దొరికిన అన్నిటి మొత్తం కలిపి వెండి ఆభరణాలు, తర్వాత బంగారం, ఫ్లాట్లు, బిల్డింగ్లు, వ్యవసాయ భూమి. ఇక రవీందర్ అరెస్ట్ చేసిన అధికారులు బుధవారం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణంలో రవీందర్ అవినీతి ఎక్కువ మొత్తంలో అవినీతి పడిందంటే ఈ ఫ్లైఓవర్ల నిర్మాణంలో. నిజామాబాద్కు చెందినటువంటి రవీందర్ 1985 మే 20 తేదీన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇంజనీర్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరిండు. 1985లో చేరిండు. ఇక 30-40 సంవత్సరాలలో మంచిగా సంపాదించిండు. ఇక ఓఆర్ఆర్తో పాటు సిటీలోని ఫ్లైఓవర్ నిర్మాణంలో కీలకంగా వివరించిండు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ కంపెనీలకు బిల్స్ ప్రాసెస్ సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేయడంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే రవీందర్పై గత 2 నెలలుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఆయన ఆస్తుల వివరాలను సేకరించారు. ఇక పక్క ఆధారాలతో సోదాలు నిర్వహించారు. సో మొత్తంగా కూడా ఈ సోదాలలో ఇన్ని గణం దొరికినాయి అన్నమాట. 4 ఎకరాల భూమి, ఒకసారి మళ్ళీ చూడండి, కిలోన్నర బంగారం, 12.5 కిలోల వెండి, 4 లక్షల నగదు, 45 లక్షల బ్యాంక్ బ్యాలెన్సు, 3 కోట్ల బిల్డింగ్, 3 కోట్ల వాల్యూ చేసేది. ఇంకా 1.5 కోటిన్నర మీడోస్లో ఉన్నాయి, శంకర్పల్లి మోకిల శ్రీవారి మీడోస్లో. దాని తర్వాత 2 కోట్ల వాల్యూ చేసేటువంటి రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉన్నాయి. 38 అంటే ఒక 39 లక్షల ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి, అంత వాల్యూ చేసే అంత. సో 17.24 లక్షల ఎలక్ట్రానిక్ వస్తువులు, 9.32 లక్షల ఇవి కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు అవ్వచ్చు, అలాగే గృహోపకరణాలు అంటే ఇంట్లో వస్తువులు అవ్వచ్చు. ఇవన్నీ కూడా దాదాపుగా ఒక 100 కోట్ల వరకు కూడా వాల్యూ ఉంటుందంటే ఇది. సో ఇది ఏంటంటే ప్రజల సొమ్ముని ఈ ప్రజా పాలకులు పట్టించుకోక ఇష్టానుసారంగా, అంటే ఒక ఫ్లైఓవర్కి ఎగ్జాంపుల్కి 3 కోట్లు ఖర్చు అవుతుంది అనుకోండి, లేకుంటే 30 కోట్లు ఖర్చు అవుతుంది అనుకోండి, దానికి 70 కోట్లు 80 కోట్లు రిలీజ్ చేస్తారు. ఎందుకు? అడిగేటోడు ఎవడు ఉండడు, ఇంజనీర్గా ఉంటారు. ఇప్పుడు ఇంజనీర్ వాళ్ళే ఉంటారు, బిల్డర్ కాంట్రాక్టర్ వాళ్ళే ఉంటారు, బిల్లు పాస్ చేసే ఎమ్మెల్యేనో లేకుంటే ఇట్లాంటి హెచ్ఎండిఏ అధికారులు ఎవరెవరు మొత్తం వీళ్ళే ఉంటారు. ఈ అవినీతి మొత్తం వీళ్ళ చుట్టే జరుగుతుంది అన్నట్టు. 30 కోట్లు ఫ్లైఓవర్కి అవుతుంది అనుకోండి, 70 కోట్లు మంజూరు చేసుకుంటారు, మిగతా 40 కోట్లు వీళ్ళు తింటారు. ఇక మళ్ళీ 30 కోట్లన్న ఫ్లైఓవర్కి పెడతారా? ఇప్పుడు వీళ్ళ విషయంలో మాట్లాడితే
ఆ 30 కోట్లన్న ఫ్లైఓవర్కి పెడతారు అంటే 30 కోట్లు కూడా పెట్టేది ఉండదు. మళ్ళీ అది చేతులు మారిన కొద్దీ మన ఇదేదో నాగార్జునది సినిమా ఉంటుంది కదా, శ్రీరామదాస్ ఏదో ఐస్ క్యూబ్ని తీసుకొని అందరి చేతుల్లోకి మారుస్తూ ఉంటే ఐస్ లాస్ట్ కరిగిపోయి కొంచెం మాత్రమే ఐస్ మిగులుతుంది. సో అదే తరహాలో వీళ్ళు కూడా ఇప్పుడు ఇక ఈ పైన 40 కోట్లు వీళ్ళు మింగి 30 కోట్లు వాళ్ళకి ఇసి ఇక అక్కడ చిన్న చిన్న అధికారులు అని చెప్పి ఆడ వాళ్ళు కాంట్రాక్టర్ కింద ఉండేటోళ్ళు అని చెప్పి వాళ్ళు వీళ్ళు అని చెప్పి చేతులు మారి అది 15 కోట్లకు 18 కోట్లకు తీసుకొచ్చి ఆ ఫ్లైఓవర్ నిర్మిస్తారు. అక్కడ నాణ్యత లేకుండా ఆ ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. సో దానివల్ల వీళ్ళకేం నష్టం ఉండదు కదా. వీళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అధికారులు ఉంటారు కావచ్చు, లేకుంటే ఈ అధికారులాగా ఉంటారు కావచ్చు. తర్వాత వీళ్ళ నష్టపోయేదేమన్నా వీళ్ళ కుటుంబ సభ్యులు నష్టపోతారా? వచ్చే కోట్ల లాభం వీళ్ళకి వస్తుంది. గట్ల సంపాదించినటువంటి ఆశ ఇదంతా. ఇట్లాంటి అధికారులు ఒకరిద్దరు కాదు, వందల సంఖ్యలో ఉన్నారు. అధికారులు మొత్తం అదే. ఇప్పుడు ఒకరు తప్పు చేసినందుకు అందరిని అనలేము, కానీ అందరిలో కొందరు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు.